తెలుగు రాష్ట్రాల్లో పుష్ప రగడ కొనసాగుతోంది. పుష్ప 2 సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి. టికెట్ల ధరల పెంపుపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ల ధరలపై కొందరు కోర్టులను ఆశ్రయించారు. మరోవైపు మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య వార్ కొనసాగుతోంది. పుష్ప 2 ప్రీమియర్ షోకు జనసేన శ్రేణులు అల్టిమేటం జారీ చేశారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడులోని శ్రీకృష్ణ థియేటర్లో అన్ని షోలు అడ్డుకుంటామని హెచ్చరించారు. అల్లు అర్జున్ తీరుపై జనసేన నేత చలమశెట్టి రమేష్ నిప్పులు చెరిగారు. మెగా ఫ్యామిలీలో ఉండి అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడంపై కన్నెర చేశారు. ఎలాగైనా అల్లు అర్జున్ అహంకారం దించుతామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు చలమశెట్టి రమేష్. ఇక థియేటర్ యాజమాన్యం సినిమా రన్ చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సూచించారు. ఇకపై అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కాదని అల్లు ఫ్యామిలీ అని చెప్పుకుంటే టచ్ చేయమన్నారు జనసేన శ్రేణులు. పుష్ప అంటే ఫైర్ అనుకుంటారా? కాదు, వైల్డ్ ఫైర్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. పుష్ప మానియా ఇప్పుడు సినీ ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఆకాశాన్ని అంటుతోంది. పుష్ప 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఆ వేడి ఇప్పటికే అభిమానులను తాకింది. పుష్ప 1 విడుదల సందర్భంగా వచ్చిన ఫ్లవర్ కాదు ఫైర్ దగ్గర నుంచి ఇప్పుడు రివీల్ అయిన వైల్డ్ ఫ్లవర్ వరకు ఒక్కో డైలాగ్ ఒక్కోలా అభిమానుల అంచనాలను పెంచేస్తున్నాయి. పుష్ప 2 ఇటు అభిమానులను అటు సినీ జనాల మతి పోగొడుతోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఒక్కటే చర్చ సాగుతోంది. పుష్ప 2 సినిమా స్పెషల్ ఏంటి? ఎందుకు పుష్ప 2 టీంకి ఇంతటి కాన్ఫిడెన్స్ వచ్చింది? ఏం చూసుకుని సినిమాపై అంతటి విశ్వాసం వారిలో కలుగుతుందని భావించాలి. పుష్ప పార్ట్ 1 డిసెంబర్ 2021లో విడుదలై సంచలనం సృష్టించింది. కరోనా తర్వాత సినీ ఇండస్ట్రీ విశ్వరూపాన్ని పుష్ప రూపంలో దేశవ్యాప్తంగా కనిపించింది. దేశానికి తెలుగు స్టార్ అల్లు అర్జున్ ను పరిచయం చేసింది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకటే ఫీవర్. పుష్ప 2 ఫీవర్ మూవీ ఎలా తీశారు? ఎందుకు ఈ సినిమా చూడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. పుష్ప 2 ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల అంచనాలు పెంచేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా పుష్ప 1 రికార్డులు బ్రేక్ చేయడంతో అందరి దృష్టి పుష్ప 2 పై పడింది. అప్పటి వరకు దక్షిణాది సినిమాలు జాతీయ స్థాయిలో అంతంత మాత్రమే ఆడటం ఒక్కసారిగా తెలుగు సినిమా దేశాన్ని దుమ్ము దులిపేయడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చిదంబరం లైవ్ లో అందిస్తారు. చిదంబరం గారు చెప్పండి. లక్ష్మి, మనం చూస్తున్నాం నిజంగానే ఒకవైపు చెప్పాలంటే పుష్ప 2 మానియా వైపు నడుస్తుంటే అదే సందర్భంలో రగడ కూడా మరోవైపు నడుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచం కూడా పుష్ప 2 రిలీజ్ కోసము ఎదురు చూస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దానికి కారణం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. గతంలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ అయిన సినిమా ఏదైనా ఉందంటే అది RRRగా మనం చూస్తున్నాం. దాదాపుగా 10,200 నుంచి 10,300 థియేటర్ల వరకు అప్పట్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి దాదాపుగా 1,800 కోట్ల వరకు దాన్ని కలెక్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇవాళ పుష్ప 2 ఆ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ దాదాపుగా 12,500 థియేటర్లలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతున్న పరిస్థితి ఒకటి కనిపిస్తుంటే అదే సందర్భంలో రగడ కూడా కొనసాగుతుంది. మొదటగా మనం అసలు పుష్ప 2కి సంబంధించి కొన్ని కీలకమైన పాయింట్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు కూడా దాని మీద ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక మిక్స్డ్ టాక్ వచ్చింది. మిక్స్డ్ టాక్ వచ్చిన తర్వాత సూపర్ హిట్ టాక్ అనేది అది దూసుకుపోయిన నేపథ్యంలో ఓవరాల్ వరల్డ్ వైడ్ ఆ సినిమా కలెక్ట్ చేసిన అమౌంట్ 400 కోట్లు. ఇవాళ ఒట్టి అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యూనరేషనే దాదాపు 300 కోట్లు అన్నది ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఆ విధంగా చూస్తే గతంలో సినిమా కలెక్ట్ చేసిన దాంట్లో 75% కేవలం రెమ్యునరేషన్గా తీసుకొని దాదాపుగా 3 సంవత్సరాల పాటు ఆ సినిమా కోసం డేట్స్ ఇచ్చి మొత్తం టీము 3 సంవత్సరాల పాటు కష్టపడి పనిచేసి ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాము అని చెప్పే ప్రయత్నంలో కానివ్వండి, ఆ చెప్పే తీరు కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అందుకనే కొన్ని డైలాగ్స్ కూడా రాశారు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా కాదు ఇంటర్నేషనల్ అని చెప్పేసి. అంటే ఆ విధంగా చెప్తే మాత్రం ఇంటర్నేషనల్గా పుష్పకు సంబంధించిన క్రేజ్ని తీసుకోవడం కానివ్వండి, ఆ క్రేజ్ క్రియేట్ చేసే క్రమంలో ఆ టీం చేసిన కృషి కానివ్వండి ఖచ్చితంగా మనం ఇక్కడ అభినందించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే గతంలో మనము తెలుగు సినిమాలు హిందీలో కానివ్వండి ఇతరత్ర భాషల్లో డబ్ అవ్వడం మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ సంబంధించి చూస్తున్నాం. అల్లు అర్జున్ కాదు,
ఈయన మా అర్జున్ మా మల్లు అర్జున్ అంటూ కూడా మలయాళం ఇండస్ట్రీ ఎప్పుడో అల్లు అర్జున్ని ఓన్ చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అనే విధంగా మనం మాట్లాడుకునే నేపథ్యంలో బాహుబలి తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు ఒక క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన దాంట్లోనే KGF 2 కానివ్వండి, పుష్ప మూవీ కానివ్వండి, ఆ కోవలోనే ముందుకెళ్ళింది, ఆ కోవలోనే సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2కి సంబంధించి ఒక క్రేజ్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఆ టీం చేసిన కృషిని కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నది యూజువల్లీ నేషనల్ లెవెల్లో చూసినప్పుడు కేవలము ముంబైకి వెళ్తారు, కపిల్ షో లాంటి కొన్ని షోస్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న నేషనల్ మీడియాకి 1-2 ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇచ్చి కొన్ని కీలకమైన ఛానల్స్కి, ముఖ్యంగా కొన్ని క్రేజీ యూట్యూబ్ ఛానల్స్కి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చి దాన్ని ప్రమోషన్ చేసేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఒక స్టెప్ ఇంకా ముందుకు వెళ్ళారు. ఆ స్టెప్ ముందుకు వెళ్ళి కేవలం అక్కడే కాకుండా పట్నా లాంటి ప్రాంతంలో వెళ్ళి అక్కడ సినిమాను ప్రమోట్ చేయడం కానివ్వండి, చెన్నై, బెంగళూరు అంటే తమిళనాడు, కర్ణాటక, అలాగే మలయాళం సంబంధించి ఆ మూడు ఇండస్ట్రీస్ని కూడా క్యాప్చర్ చేసేలాగా అక్కడ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయడం కానివ్వండి, ముంబైలో ప్రమోషనల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు మరాఠా వ్యూవర్స్ని కూడా అట్రాక్ట్ చేసే ప్రయత్నం, ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే పుష్ప 2కి క్రేజ్ ఉందో ఆ క్రేజ్ని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేశారన్నది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఇదే సందర్భంలో పుష్ప 2కి సంబంధించి మనం మరికొన్ని అప్డేట్స్ అబ్జర్వ్ చేసినప్పుడు కూడా 12,500 థియేటర్లు రిలీజ్ అవుతున్న ఫస్ట్ తెలుగు సినిమాగానే కాకుండా ఇండియన్ సినిమాగా కూడా ఇది చరిత్ర సృష్టించడం గ్రేట్. ఎందుకంటే మనం యూజువల్లీ తెలుగు అంటే మనం ఇండియన్ సినిమాకి సంబంధించి చూసినప్పుడు అమితాబ్ బచ్చన్ ఒకప్పుడు షెహన్షా, ఆ తర్వాత షారూఖ్ ఖాన్ని మనం బాద్షా అంటూ ఉంటాము. అంటే షారూఖ్ ఖాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ఆయనకి ఏదైతే యూరప్ అంటే పశ్చిమాసియా దేశాల్లో చాలా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. పాకిస్తాన్లో కూడా ఆయన సినిమాలు చూస్తుంటారు. బట్ అదే తరహా ఒక క్రేజ్ ఇవాళ అల్లు అర్జున్కి రావడము, బాహుబలి RRR సినిమాల కన్నా ఎక్కువ థియేటర్లో రిలీజ్ అవ్వడము. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా 6,000 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇంటర్నేషనల్లో 6,500 థియేటర్లు, అంటే 5,600 థియేటర్లు ఇండియాలో రిలీజ్ అయితే ప్రపంచవ్యాప్తంగా 12,000. భారతదేశంలో కన్నా ఎక్కువ దేశాల్లో ఎక్కువ థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందంటేనే ఆ క్రేజ్ అని మనం ఖచ్చితంగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. దీనికి తోడు ఈ సినిమాని ప్రమోట్ చేసే క్రమంలో కూడా మూవీకి సంబంధించిన యాక్టివిటీస్తో పాటు ఆ సినిమాకు వాళ్ళు పడ్డ కష్టాన్ని కూడా ప్రతి ప్లేస్లోనూ వెళ్ళి చెప్పడం కానివ్వండి, ఆ చెప్పే క్రమంలో వాళ్ళు ఎమోషనల్ అయిన తీరు కానివ్వండి, ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓవరాల్గా పుష్ప 2కి సంబంధించి సాంగ్స్ కానివ్వండి, లేకపోతే ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, ట్రైలర్స్, టీజర్స్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్కి నచ్చేలాగా వాటిని కట్ చేయడము. అంతేకాకుండా ఏవైతే ఈ సినిమాని అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే దీనికి యూజ్ చేసిన సినిమాటోగ్రాఫర్ని పోలాండ్ నుంచి తీసుకొని వచ్చారు. ఈ పుష్ప 2లో సినిమాలో ఉన్న సాంగ్స్లో ఎక్కువ శాతం సాంగ్స్ మేబీ ప్రేమ్ రక్షిత్ అన్ని పాటల్ని కొరియోగ్రఫీకి సంబంధించి తను అంటే ఓవరాల్గా చూసినా సరే ప్రతి సాంగ్కి ఒక నేషనల్ సైడ్ నుంచి కొరియోగ్రాఫర్లను తీసుకొచ్చి గణేష్ ఆచార్య లాంటి వాళ్ళని కానివ్వండి, గణేష్ మాస్టర్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ బయట నుంచి తీసుకొచ్చి దానికి ఒక క్రేజ్ని అక్కడ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే రష్మిక అనేమని మనం ఇప్పుడు నేషనల్ క్రష్గా చూస్తున్నాము. ఇండియాలో ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ సినిమా మూవీలో ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారంటే దాంట్లో రష్మిక పేరు కూడా మనం చూసే నేపథ్యంలో మొన్నటికి మొన్న మనం చూసాము అనిమల్ సినిమాలో కూడా తన హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత తన క్రేజ్ అనేది అమాంతం పెరిగిపోయిన పరిస్థితి మనం చూసాం. పుష్ప 1లో ఒక క్రేజ్ క్రియేట్ అయింది, యానిమల్ సినిమా తర్వాత ఆ క్రేజ్ డబల్ అయింది అనుకుంటే ఇప్పుడు దాన్ని 4 రెట్లు పెంచే స్థాయిలో ఇప్పుడు ఈ సినిమాలో రష్మిక కూడా పనిచేస్తున్న నేపథ్యం చూసినప్పుడు ఖచ్చితంగా రష్మిక కూడా ఇక్కడ ప్లస్ అయింది. అంతేకాకుండా ఈ సినిమాని మనము అంటే మిగిలిన భాషల్లో వాళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు ఎక్కడే కానీ మనకు సుకుమార్ కనిపించలేదు. సుకుమార్ ఎందుకు కనిపించలేదు అని ఒక ప్రశ్నకి సమాధానంగా చిన్న మిస్టేక్స్ కూడా ఉండకుండా చిన్న వాటిని కూడా ఫైన్ ట్యూన్ చేసేందులో కారణంగా 24 గంటల పాటు తను పనిచేయడం కానివ్వండి, ఆ పనిచేసే క్రమంలో ఆ సినిమాని అంత ఎక్స్ట్రాడనరీగా తీసుకొచ్చే ప్రయత్నం చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యడానికి అనడానికి ఒక ఎగ్జాంపుల్ చూపించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు కానివ్వండి, ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్ని ఒకవైపు అయితే మనకు మొన్న తెలుగులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అది ఒక కొత్త తరహా ఒక స్టైల్లో వెళ్ళిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రమోషనల్ యాక్టివిటీస్ మనం రెగ్యులర్గా చూస్తుంటాము. ఈ మధ్యకాలంలో ఏవైతే ర్యాంపులు వేసి పొలిటీషియన్స్ ఎవరైతే మనం జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఆ ఎక్స్ టైప్లో ఒక పెద్ద ర్యాంప్ వేసి అక్కడ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత మొన్న విజయ్ తలపతి కూడా ఆ సినిమా ఆయన పార్టీని అనౌన్స్ చేసినప్పుడు అదే తరహా ఒక ప్రమోషనల్ యాక్టివిటీ చేశాడు. సిమిలర్ ప్రమోషనల్ యాక్టివిటీని ఈసారి పుష్ప మూవీ కోసం చేయడము, అలాంటివి ఇంటర్నేషనల్ కాన్సర్ట్స్లో మనం మామూలుగా చూస్తుంటాం. కానీ ఒక ఇంటర్నేషనల్ రిలీజ్ అవుతున్న ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ తరహా ఒక యాక్టివిటీ చేయడం అనేది మొదటిసారి అని చెప్పవచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ సుకుమార్ మాట్లాడుతున్నప్పుడు ఓవైపు అల్లు అర్జున్ కానివ్వండి, రష్మిక మందన్న కూడా అక్కడ ఎమోషనల్ అవ్వడము, ఆ ఎమోషనల్ అయ్యే క్రమంలో వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకు. ఎందుకంటే ఒక సినిమా కోసం 3 సంవత్సరాలు పనిచేయడం అనేది నిజంగానే గొప్ప విషయము, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఒక సినిమా అయిపోయిన తర్వాత ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో దాని గురించి ఒకసారి జ్ఞాపకాలు నెమరు వేసుకునే క్రమంలో వాళ్ళ కన్నీళ్లు పెట్టుకునే స్థాయికి ఆ సినిమా వాళ్ళ
జీవితంలో భాగస్వామిగా మారిపోయిందన్నది చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయిన పరిస్థితి. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి వాళ్ళు అంటే టాప్ స్టార్గా మనం చూసుకుంటే, ఎందుకంటే ఒక నేషనల్ అవార్డు విన్నరు, రష్మిక మందన్న నేషనల్ క్రష్గా ఉంది, అలాంటి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు అంటేనే ఆ కష్టం అన్నది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పరిస్థితి. అంతేకాకుండా సిమిలర్ వేస్లో అల్లు అర్జున్ మాట్లాడేటప్పుడు సుకుమారు ఎమోషనల్ అయ్యారు అంటేనే ఆ సినిమాతో ఉన్న ఒక బాండింగ్ గురించి ప్రపంచానికి చెప్పకనే చెప్పినట్టుగా మనం ఖచ్చితంగా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక హైప్ని క్రియేట్ చేసి ప్రతి అంటే టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, పదుల సంఖ్యలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడము, వాటికి లైక్స్ కూడా మిలియన్స్లో ఉండడము, నెగిటివ్ ప్రాపగాండా లేకుండా పాజిటివ్గా ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక రెస్పాన్స్ రావడం, ఇవన్నీ కూడా ప్లస్ అవుతున్నాయి. దీనికి తోడు మనం చూస్తున్నాము లేకపోతే సినిమాటోగ్రఫీ కానివ్వండి, మొన్నటికి మనం చూస్తున్నాము విఎఫ్ఎక్స్ దాదాపుగా 120 నిమిషాలు దాదాపు విఎఫ్ఎక్స్ ఉంటాయి అని చెప్పేసి వచ్చి సుకుమార్ మాట్లాడారు అంటే ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ పరంగా కానివ్వండి ఈ విధంగా కూడా ఖచ్చితంగా ఎక్స్ట్రాడినరీగా ఉందని మనం చెప్పవచ్చు. దీనికి తోడు మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో రాజమౌళి ఒక కమెంట్ చేశాడు. ఎందుకంటే రాజమౌళి అనే వ్యక్తిని ఇవాళ నిజంగానే వరల్డ్ వైడ్గా మోస్ట్ ఆస్పైరింగ్ అలాగే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా మనం చూస్తుంటాము. అతను వచ్చి సినిమాలో చూసిన ఒక సీన్ గురించి మాట్లాడి దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడితే అది ఎక్స్ట్రాడనరీగా మారిపోతున్నట్టు తను ఇచ్చిన కితాబును బట్టి చూసి కూడా పుష్ప మూవీ అన్న దాని క్రేజ్ ఏ స్థాయిలో ఉందన్నది మనం చెప్పవచ్చు. ఈ స్థాయిలో ఒక క్రేజ్ని క్రియేట్ చేసుకున్నారు, ఆ క్రేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో కూడా ఇన్ని సినిమాలు ఇన్ని థియేటర్లు రిలీజ్ చేసి అన్ని థియేటర్లు రిలీజ్ చేసే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏకగ్రీవంగా, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తే డ్రగ్స్కి వ్యతిరేకంగా ఏదైనా క్యాంపెయిన్ చేస్తే మేము ఇక్కడ ప్రీమియర్ షోలకు అనుమతిస్తామంటూ రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒకవేళ 100 కోట్లకు మించి ఒకవేళ ప్రొడక్షన్ ఖర్చుగానైతే అక్కడ మేము ఇస్తామని గత ప్రభుత్వం చేసిన జీవో జారీ ఇంకా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అలాంటి దాంట్లో కానీ ఈ సిగ్నల్ ఇవన్నిటి నేపథ్యంలో ప్రీమియర్ షోలకు అనుమతించి ఒక్కొక్క ప్రీమియర్ షో టికెట్ 1200కు పైగా కొని ఇవాళ ఫ్యాన్స్ ఆ సినిమా చూడడానికి సిద్ధపడుతున్నారు. అది కాకుండా ప్రతి చోట అంటే ప్రతి ఒక్క స్క్రీన్లోనూ 5 నుంచి 6 షోలు పడేలాగా సినిమాని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిపైన ఇంకొక టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మిగిలిన సినిమాలని యూజువల్లీ 2 గంటల 10 నిమిషాల నుంచి 2 గంటల 25 నిమిషాల మధ్యలో ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం 3 గంటల 20 నిమిషాలు అంటే 200 నిమిషాల 15 సెకండ్లు సినిమా ఉంటుందని చెప్పేసి రన్ టైం చెప్పిన నేపథ్యంలో 3 గంటల 20 నిమిషాల సినిమాని 5 నుంచి 6 స్క్రీన్లు వేయడానికి 6 షోలు వేయడానికి ప్రయత్నం చేసే క్రమంలో మార్నింగ్ 5 గంటల నుంచే కూడా షోస్ స్టార్ట్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి తోడు చాలా ఎక్కువగా టికెట్లు రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం, అంత రేట్లు పెంచిన తర్వాత కూడా ఇవాళ ఆ సినిమా క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని థియేటర్లు ఫుల్ అవుతున్న నేపథ్యం చూస్తే మాత్రం పుష్ప క్రేజ్ని మనం ఇంతకన్నా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం అయితే మనం లేదని చెప్పవచ్చు. దీనికి తోడు అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రచారాలను చూడాలి. ఆ ఇంట్రెస్టింగ్ ప్రచారాలు ఏంటంటే కొన్ని సినిమాలు అంటే సూపర్ హిట్ సినిమాలుగా చెప్పుకునే బాలీవుడ్ సినిమాల వరల్డ్ వైడ్ కలెక్షన్లో 300 కోట్లు ఉంటే కేవలం అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 300 కోట్లు ఉంది. అంటే మీ టోటల్ కలెక్షన్ అంత అంటే మా హీరోకి సంబంధించిన రెమ్యూనరేషన్ అంత లేదు మీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అనే విధంగా కూడా నేషనల్ లెవెల్లోనూ తెలుగు మీమర్స్ కూడా దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళ వాటిని వైరల్ చేస్తున్నారు. అంటేనే ఒక పుష్పకు సంబంధించి ఇంత గ్రేటెస్ట్ ఒక మూవీ లాగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక కథనము ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్నది ఖచ్చితంగా రేపు మనకి ఈ టైం వరకు తెలిసిపోతుంది. కానీ హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా మొదటి రోజు బుకింగ్లతో కోట్లు కలెక్ట్ చేసిన సినిమా మరో కొత్త రికార్డుని సృష్టించే అవకాశం మనకు కనిపిస్తుంది. కరెక్ట్గా అనుకుంటే మాత్రము వితిన్ 2 డేస్లో అంటే 2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఈ సినిమా ఉంది. ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ కన్నా ముందే ఉన్న బడ్జెట్ని చూస్తే, రిలీజ్ కన్నా ముందు జరిగిన బడ్జెట్ చూస్తే దాదాపుగా 1000 కోట్లు అది టచ్ అవుతుంది అన్నది ఒక అంచనా ఉంది. ట్రేడ్ వర్గాలు కానివ్వండి లేకపోతే సినిమా వర్గాలు కానీ వాళ్ళందరూ చూస్తే మాత్రం 1000 కోట్ల మినిమం కలెక్షన్ ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది అన్నదానికి ఇప్పటికే చూస్తున్నారు. దీంట్లో ఓటీటీ రైట్స్ని భారీ స్థాయిలో దక్కించుకున్నారు. థియేట్రికల్ రైట్స్ని కూడా ఇంటర్నేషనల్ కంపెనీలు నేషనల్ కంపెనీలు అన్నీ కూడా భారీ ఫ్యాన్సీ రేట్లో కొన్నారు. కాబట్టి 1000 కోట్ల బిజినెస్ అంటే టేబుల్ ప్రాఫిట్తో ఈ సినిమా ముందుకెళ్తుంది అన్న ఒక అంచనాలకైతే ఇప్పటికే వచ్చేసారు. దానికి తగ్గట్టుగా ప్రమోషనల్ యాక్టివిటీస్ కానివ్వండి లేకపోతే చేస్తున్న ఈ మొత్తము ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రాడనరీ మూవీ మనం చూడబోతున్నాం రేపు అనే ఒక మీనింగ్ వచ్చేలాగా, అలాంటి ఒక సిగ్నల్ ఇచ్చేలాగా సినిమా ప్రమోషన్స్ అయితే యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఇక కాంట్రవర్సీకి సంబంధించి ఏ స్థాయిలో అయితే ప్రమోషన్ జరుగుతుందో ఆ ప్రమోషన్ తగ్గట్టుగానే కాంట్రవర్సీస్ కూడా పుష్ప చుట్టూ అల్లుకున్నాయని మనం చెప్పాలి. ఎందుకంటే మొదటి పాయింట్ ఏదైతే సినిమాకి సంబంధించి 3 సంవత్సరాల పాటు ఈ సినిమాని చెక్కే క్రమంలో సుకుమార్ కానివ్వండి లేకపోతే మొత్తం వాళ్ళు ఎంత ఎమోషనల్ అయ్యారో అదే సందర్భంలో మొదట్లోనే దేవిశ్రీ ప్రసాద్ కాంట్రవర్సీ దాన్ని చేసే ప్రయత్నం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటిది ఈ సినిమా మొత్తాన్ని చాలా పెద్ద లార్జ్ స్కేల్ సినిమా కాబట్టి కొన్ని సీన్స్కి ఎస్ఎస్ తమను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు అనే ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత తమిళనాడులో జరిగే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో
నిర్మాతలు ఎవరైతే ఉన్నారో నిర్మాతలకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి అదే సందర్భంలో నా మీద కంప్లైంట్స్ కూడా ఉంటాయి. ఈ కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఈ కంప్లైంట్స్ని కాదని నేను ముందుకు వెళ్ళే క్రమంలో మొత్తం నేను ఒక క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటూ దేవిశ్రీ ప్రసాద్ స్టార్ట్ చేసిన ఒక కాంట్రవర్సీ అనేది అది కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. ఆ కాంట్రవర్సీ ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఇవాళ అంటే నేను పాయింట్ బై పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొదటిది రిలీజ్ డేట్కి సంబంధించి ఒక కాంట్రవర్సీ. ఎందుకంటే ఇప్పటికే 3-4 సార్లు దీని రిలీజ్ డేటు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్గా ప్రీపోన్ అయింది. December 6th సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. కానీ అది December 5th ప్రీపోన్ చేసి ఒకరోజు ముందే సినిమా మేము అందిస్తున్నామని చెప్పారు. December 4th ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయిపోతుంది. మనకన్నా ముందు అమెరికాలో ప్రీమియర్లు పడతాయి కాబట్టి ఒకరోజు ముందే ఆ సినిమాకి సంబంధించిన టాక్ బయటకు వచ్చే అవకాశం ఉంది. సో December 4th ప్రపంచం ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. ఇది సంబంధించి ఒకటి మాట్లాడుతుంటే దీని మీద మొన్న ఐఫాలో కూడా దీని మీద ఒక జోక్ కూడా వేశారు. పుష్ప 2 అనే సినిమా లేట్ అవుతుందేమో అని చెప్పేసి పుష్ప 2 లేట్ అని చెప్పేసి దాని టైటిల్ మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే అది ఇంకా లేట్ అయినా సరే జనాలు ఎవరు ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం మేము ఇట్లా పెడుతున్నాం. ఎందుకంటే పుష్ప ది రైజ్ కానివ్వండి, పుష్ప ద రూల్ కానివ్వండి, అది నిజంగానే రూల్ చేస్తుంది అన్న విషయం పైన మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఇక కాంట్రవర్సీ పాయింట్లోకి వస్తే మాత్రం ఎప్పటి నుంచో అల్లు అర్జున్ వర్సెస్ అంటే అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీగా ఒక ఫ్యాన్ వార్ నడుస్తుంది. ఆ ఫ్యాన్ వార్తో కుటుంబాలు డైరెక్ట్గా ఇన్కార్పొరేట్ అవ్వకపోయినా అసోసియేట్ అవ్వకపోయినా ఆ ఇద్దరు ఫ్యాన్స్కి మధ్యలో గొడవ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. మొదటిది ఈ ఇష్యూ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఈ ఇష్యూ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎప్పుడైతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా సరే, మెగా హీరోకి సంబంధించి ఏ ప్రోగ్రామ్ జరిగినా సరే, ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా సరే అక్కడ పవన్ కళ్యాణ్ గురించి జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఆయన మీద మాట్లాడాలనో లేకపోతే ఆయన గురించి మాట్లాడాలనో ఆయనకు సంబంధించిన నినాదాలు చేసే క్రమంలో ఒకనొక సందర్భంలో అల్లు అర్జున్ చాలా క్లియర్గా మాట్లాడను బ్రదర్ అంటూ ఒక వర్డ్ వాడారు. మాట్లాడను బ్రదర్ అంటే ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను అంటూ తను చేసిన వ్యాఖ్య అప్పట్లోనే పెద్ద దుమారం అయింది. ఆ తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొంతకాలం దాని కాంట్రవర్సీ అయితే కంటిన్యూ అయింది. ఆ కాంట్రవర్సీ నుంచి బయటకు వచ్చి ముందుకు వెళ్లే క్రమంలో మరొక కాంట్రవర్సీ ఏంటంటే ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి ఓవైపు జన సైనికులందరూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఒక ప్రయత్నం చేస్తుంటే అదే సందర్భంలో ఈయన ఒక నంద్యాలకు సంబంధించిన ఒక వైసీపీ ఎమ్మెల్యేకి మద్దతుగా వెళ్ళి అతన్ని కలవడము, ఆ సందర్భాన్ని యూజ్ చేసుకొని ఆ తర్వాత జరిగిన కాంట్రవర్సీ మనంతా చూస్తూ వచ్చాము. దాన్ని అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ కింద మారిపోయింది. ఆ మెగా ఫ్యాన్స్ కింద మారిపోయిన తర్వాత ప్రతి చిన్న విషయంలో కూడా వాళ్ళు దాన్ని గొడవగా మార్చే ప్రయత్నం చేశారు. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే దాని మీద నెగిటివ్ కమెంట్స్ చేయడం కానివ్వండి, డిస్లైక్స్ కొట్టడము, దాన్ని రిపోర్ట్ చేసే ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ మెగా ఫ్యామిలీ చేసింది అని అల్లు ఫ్యామిలీ ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చింది. అల్లు అర్జున్ ఆర్మీ అంటూ ఆ ఆర్మీ పదాన్ని కూడా వాడడానికి వీలు లేదు అన్నట్టుగా కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపించే నేపథ్యం మనం చూసాం. ఓవరాల్ గా చూస్తే మాత్రం సో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరల పెంపును ఎలా చూడొచ్చంటారు? అందరూ అంటున్నారు కావాలని టికెట్లు రేట్లు పెంచేలా స్కెచ్ గీసారా అని. సో ఇది ఎంతవరకు నిజమంటారు? లక్ష్మి, ఎందుకంటే ఇప్పుడు మనం కొంతకాలంగా చూస్తున్నాం ఏవైతే హై బడ్జెట్ మూవీలు ఉన్నాయో హై బడ్జెట్ మూవీలకు సంబంధించిన నిర్మాతలు అందరూ కలిసి గతంలో అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఆ సందర్భంలోనే మేము ఎక్కువ ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నాము, నెంబర్ ఆఫ్ థియేటర్స్ కానివ్వండి, ఆక్యుపెన్సీ రేట్ ఇవన్నీ చూసుకున్నప్పుడు స్టార్టింగ్లో టికెట్ రేట్ పెంచకపోతే మేము సర్వైవ్ అవ్వడం కష్టము అనే దాన్ని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తద్వారా టికెట్లను పెంచుకోవడానికి ఒక అవకాశం ఉండేలాగా వాళ్ళు వీలు కల్పించుకుంటూ ప్రతి సినిమాకి ఒక జీవో రిలీజ్ చేసుకొని వాళ్ళు సినిమా టికెట్ రేట్లు పెంచి చూస్తారు. దానికి తోడు ప్రీమియర్ ఏవైతే ఉంటాయో ప్రీమియర్లు ప్యూర్లీ ఫ్యాన్స్ కోసమే వేస్తారు కాబట్టి ఆ ఫ్యాన్స్ టికెట్లు అంటే టికెట్లు ఎక్కువ పెట్టైనా కొంటారు. ఒకవేళ మేము తక్కువ రేట్లో అమ్మినా సరే వాటిని బ్లాక్ మార్కెట్ చేసేసి ఆ డబ్బులు అయితే దాన్ని ఖర్చు పెట్టిస్తున్నారు కాబట్టి అదేదో నిర్మాతకి లాభం చేకూరేలాగా మీరు ఆ ప్రీమియర్ షోలో కూడా పర్మిషన్ ఇవ్వండి అంటే కూడా గతంలో చేసిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రభుత్వాలు ప్రత్యేక జీవోల ద్వారా వాళ్ళకి రేట్లు పెంచుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి ఈ రేట్లు పెంచే క్రమంలో టూ మచ్ రేటు పెంచుతున్నారు. గతంలో ఉన్నదానికన్నా సింగిల్ స్క్రీన్లో 150 రూపాయలకు పైగా, అలాగే మల్టీప్లెక్స్లో 200లకు పైగా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం అంటే దాదాపుగా డబుల్ రేట్స్కి వాళ్ళ టికెట్లు కొనే పరిస్థితి ఫ్యాన్స్కి వచ్చింది. ఎవరైతే ఆ సినిమా చూడాలని కోరుకుంటున్న సినీ అభిమానులు ఉన్నారో వాళ్ళని ఆ విధంగా దోచుకుంటున్నారు అని చెప్పి ఒక విమర్శ అయితే వినిపిస్తూ వస్తుంది. అయితే నిర్మాతలు చాలా క్లియర్గా చెప్తున్నారు, మేము సినిమాకు పెట్టిన ఖర్చుని రాబట్టుకోవాలన్నా, మేము ఫ్యూచర్లో సినిమాలు తీయాలన్నా ఖచ్చితంగా రేట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మేము పెంచుతున్నాం. అయినా దానివల్ల ఎవరికీ నష్టం లేదు. ఎందుకంటే కొనేవాళ్ళు ఫ్యాన్సు, చూసేవాళ్ళు ఫ్యాన్స్, మేము దాన్ని ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా మాకు వెసులుబాటు ఉండాలనే విధంగా అయితే మాట్లాడే పరిస్థితి చూస్తున్నాం. బట్ ఇలాంటివి ఏవైతే ప్రీమియర్ షోలకి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు ఏవైతే పెంచారో ఆ రేట్లు పెంచకూడదు అంటూ ఇవాళ ఒక జర్నలిస్ట్ కూడా హైకోర్టులో ఒక కేసు దాఖలు చేశారు. దానికి సంబంధించి ఏదైతే ఏ ఈక్వేషన్ ప్రకారం ఆ రేట్లు పెట్టారు, మీరు ఆ వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెడతారు, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా లాభం ఉందా లేదన్న విషయం పైన ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి అడిగినప్పుడు దానికి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆ మొత్తం డబ్బుల్ని ఎస్క్రో అకౌంట్లో మీరు వేయండి, పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరిగిన తర్వాత ఆ తీర్పును బట్టే మీరు ఆ డబ్బులు వాడుకోవాలని చెప్పి నిర్మాతలకు కూడా హైకోర్టు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా
పుష్ప 2 సినిమా సునామీతో ఐకాన్ స్టార్ ప్రభంజనం సృష్టించబోతున్నాడని అంటున్నారు. ఇదంతా అంటే మనం ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ సినిమాకి సంబంధించి పుష్ప 2కి సంబంధించి వరల్డ్ వైడ్గా ఉన్న ఆ క్రేజ్ని ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకునే క్రమంలో పెరిగిన రేట్లు. ఎందుకంటే పుష్ప 1 టైంలో కూడా మనం ఒక కాంట్రవర్సీ వచ్చింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో తక్కువ రేట్లతోనే సినిమాని మేము పంపిణీ చేయడం వల్ల ఎక్కువ లాభం మేము గడించలేకపోయినామన్నారు. కానీ ఈసారి ఇష్టం వచ్చినట్టుగా పెంచుకోవడానికి అవకాశం వచ్చిన నేపథ్యంలో పుష్ప 2 ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా ఒక సునామీ సృష్టిస్తుంది, కలెక్షన్ల సునామీ సృష్టించే అవకాశం ఉంది అన్నదైతే ప్రతి ఒక్కరూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్స్గా కూడా చెప్తున్నారు. ఏదైతే నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ అవ్వడం కానివ్వండి, ఆక్యుపెన్సీ ఇప్పటికే కంప్లీట్ అవుతున్న నేపథ్యము ఒక్కొక్క థియేటర్లో 5 నుంచి 6 స్క్రీనింగ్లకి అవకాశం ఇవ్వడం, ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్ల సునామీ అన్నది కంపల్సరీ అన్నది మనకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రం నుంచి ముఖ్యంగా తెలుగు నుంచి వెళ్ళిన సినిమాలు చూస్తే మాత్రం ఒకటి బాహుబలి 1, బాహుబలి 2, ఆ తర్వాత RRR. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన కల్కి సినిమాకి సంబంధించి కూడా ఈ మొత్తం రికార్డులన్నీ ఉన్నాయి. వాటన్నీ బద్దలు కొట్టే అవకాశం పుష్ప 2కి ఉంది అని చెబుతున్నాయి. అదే సందర్భంలో మొన్న KGF 2 కూడా మనం చూసాం. అది కూడా కలెక్షన్లలో భారీగా కలెక్ట్ చేసింది కాబట్టి ఆ సినిమాని కూడా దాటుతుంది అని. అయితే ఇప్పుడు ఓన్లీ ఈ సినిమాలో అదే పుష్ప 2 సినిమా కంపారిజన్ ఏ సినిమాలతో చేస్తున్నారు అంటే దంగల్ లాంటి సినిమాతో చేస్తున్నారు. ఎందుకంటే అది దాదాపుగా 2,000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమా కాబట్టి ఆ సినిమాతో పోటీ పడేలాగా, అలాగే కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలతో పోటీ పడేలాగా. ఎందుకంటే ఆ 1000 కోట్ల క్లబ్ అనేది ఆల్రెడీ దాటిపోయింది అనే ఒక ఆలోచన విధానంతోనే ప్రీ రిలీజ్ బిజినెస్ అంత అయిపోయింది కాబట్టి కేవలం 1,500 నుంచి 2,000 కోట్ల మధ్యలో కలెక్షన్లు ఉండే అవకాశం ఉంది. దానికి సరిపడగా కంటెంట్ మేము ఆల్రెడీ ఇచ్చామని చెప్పి సుకుమార్ చెప్తున్నారు. అదే ధైర్యంతో ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా 1,500 నుంచి 2,000 కోట్ల మధ్యలో కలెక్షన్లో వచ్చే అవకాశం ఉందనే ఆలోచనలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫిల్మ్ మేకర్స్ ఉన్నట్టుగా చెప్పొచ్చు. లక్ష్మి, ఓకే చిదంబరం, మరి సినిమాలా చూడకుండా రాజకీయాలకి లింక్ పెట్టడం కరెక్టేనా అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అయితే అంటే ఎప్పటికప్పుడు మనము సినిమాల్ని రాజకీయాల్ని వేరుగా చూసే అవకాశం ఉందంటే కొద్దిగా చూసే అవకాశం లేదు. ఎందుకంటే మొదటిది మనం గతంలో చూస్తే ఎన్టీఆర్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లో సీఎం అయిన తర్వాత ఆ సందర్భంలో కూడా అదే ఫిల్మ్ ఇండస్ట్రీలోని సూపర్ స్టార్ కృష్ణ లాంటి వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు తీసిన పరిస్థితి మనం చూస్తున్నాము. అప్పుడు కూడా ఫ్యాన్ వార్లు నడిచేవి, బట్ అవి డిఫరెంట్ లెవెల్లో ఉండేది. ఆ తర్వాతి కాలంలో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ సినిమాలకు సంబంధించి వివాదాలు రేకెత్తించే ప్రయత్నం చేయడము, ఆ సినిమాలు ఆడకుండా ఉండేలాగా కొన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయడం అనేది మనం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎప్పుడైతే యాక్టివ్ అయిపోయిందో, ఎప్పుడైతే డిజిటల్ మీడియాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువైందో, ఆ తర్వాత ఫ్యాన్ వార్లకు తోడు ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ వారు కూడా మనకు జరుగుతున్నాయి. ఏ సినిమా రిలీజ్ అయినా సరే యాంటీ ఫ్యాన్స్ అని కొద్దిమంది ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా మొదటి రోజు సినిమా చూసి ఎవరైతే అక్కడ వెళ్ళి రివ్యూస్ తీసుకుంటారో ఆ రివ్యూలోకి నెగిటివ్గా వాళ్ళ ఒపీనియన్ చెప్పడం కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద సినిమా బాగాలేదు అనే ఒక నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేయడం కానివ్వండి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇది ఒకటి జరుగుతుంది. ఇక రాజకీయాలకి సినిమాలకి ముడిపెట్టే అవకాశం అంటే ఖచ్చితంగా అది అవసరం లేదు. బికాజ్ ఎందుకంటే సినిమా అన్నది ఎంటర్టైన్మెంట్, రాజకీయం అన్నది మాత్రం ఖచ్చితంగా సేవా దృక్పథంతో వచ్చేది. ఈ రెండు డిఫరెంట్ సెగ్మెంట్లో ఉంటాయి. సినిమా స్టోరీ బాగుంటే సినిమా అప్పుడే నడుస్తుంది. అలాగే ఒక నాయకుడు బాగున్నాడు, అతని వల్ల లాభం జరుగుతుందని ప్రజలు భావిస్తే ఆయనకు ఓట్లేస్తారు. కానీ రెండింటిని మిక్సప్ చేసుకుంటూ సినిమాకి సంబంధించి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం మెగా ఫ్యాన్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో అదైతే కొద్దిగా తారాస్థాయికి చేరిందని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఇవాళ మనం చూస్తున్నాము ఆ సినిమా రిలీజ్ అయ్యే క్రమంలో కూడా కూటమి అభ్యర్థులకు సంబంధించిన కొంతమంది నాయకులు బయటకు వచ్చి ఈ సినిమాను ఆడనివ్వము అంటూ కొన్ని మాటలు మాట్లాడడం కానివ్వండి, సినిమా రిలీజ్ కాకముందే దానికి సంబంధించిన నెగిటివ్ ప్రాపగాండాని ఇప్పటికే ప్రిపేర్ చేసుకున్నారు హ్యాండిల్స్లో. వాటిని సినిమా రిలీజ్ అయిన గంటలోనే వాటిని రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా కూడా సమాచారం అంతున్న నేపథ్యంలో సినిమాని రాజకీయాన్ని సపరేట్గా చూడాలి. కానీ రెండు ఇండల్జ్ అయిపోయిన తర్వాత ఆ జనాల్ని ఒకరినొకరు ఇది చేసుకునే క్రమంలో ఖచ్చితంగా సినిమాలని ఫ్లాప్ చేయడం ద్వారా అడ్వాంటేజ్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నది మనకు తెలుస్తుంది. ఇది కేవలం అల్లు ఫ్యాన్కే, మెగా ఫ్యాన్స్కే ఇది పరిమితం అవ్వలేదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే నందమూరి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ మధ్యలో కూడా ఇదే తరహా ఫ్యాన్ వార్ గతంలో జరిగింది. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఏది రిలీజ్ అయినా సరే సినిమా బాగాలేదు అన్నట్టుగా నెగిటివ్ ప్రాపగాండా చేయడము, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సినిమాకి సంబంధించి ఎక్కువ శాతం షోస్ కానివ్వండి కొన్ని అభ్యంతరాలు లేకపోతే కొన్ని అవాంతరాలు సృష్టించే ప్రయత్నం చేశారని కానీ గతంలో విన్నాము. సో సినిమా రాజకీయము సపరేటు, కానీ ఆ రెండు ఇండల్జ్ అయిపోయిన తర్వాత అవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్గా ముందుకు వెళ్తున్నాయని మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. లక్ష్మి, రైట్ చిదంబరం, థ్యాంక్ యూ.